వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ గ్రౌండ్ వద్ద గజ్వేల్ పోలీస్ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా గజ్వేల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి మాట్లాడుతూ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతకు మద్దతుగా అంగీకారం వ్యక్తం చేశారు. పిట్లవారిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో ఈ నెల 27న అక్కల రామిరెడ్డి కుటుంబంపై పరమతస్తులు ఉద్దేశపూర్వకంగా దాడి, హత్యాయత్నం చేశారు. ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదికలు తీవ్రంగా ఖండించాయి. నిజ నిర్ధారణ కమిటీగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు జ్ఞాన సత్యప్రసాద్, సిహెచ్ శివనారాయణ, హిందూ చైతన్య వేదిక సంయోజకులు బండారు జ్వాల నరసింహం, వక్కలగడ్డ ప్రసాద్, ఎస్సీ ఎస్టీ వేదిక నేతలు అద్దేపల్లి రాఘవులు, మోపిదేవి శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబం, మహిళలు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. గ్రామంలో సుమారు 700 కుటుంబాల్లో 10-15 మాత్రమే వేరే మార్గం, మిగతావంతా హిందువులు. కమిటీగా నిర్ధారణలో దాడి, మత మార్పు, అనైక్యత సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం ఉద్దేశమని గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ తగు చర్యలు తీసుకోవడం, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మున్ముందు గ్రామంలో శాంతి భద్రత కోసం దాడి చేసిన వారు, ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, హిందువులపై మళ్లీ దాడి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రామిరెడ్డి, అతని కుటుంబ సభ్యులు, అతని తండ్రిని పరమతస్తులు అతనిపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ సంఘాలుగా ఈరోజు నిజ నిర్ధారణ కమిటీగా విశ్వ హిందూ పరిషత్ నుంచి జ్ఞాన సత్య ప్రసాద్ గారు, సిహెచ్ శివనారాయణ గారు, బాపట్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ నుంచి అధ్యక్ష కార్యదర్శులు వారు, అదేవిధంగా బండారు జ్వాల నరసింహం మరియు వక్కలగడ్డ ప్రసాద్ గారు, హిందూ చైతన్య వేదిక సంయోజకులు, సహ సంయోజకులు, అదేవిధంగా అద్దేపల్లి రాఘవులు గారు, మోపిదేవి శ్రీనివాసరావు గారు, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శి వీరు. మేము ఆ గ్రామాన్ని సందర్శించాం. అసలు దాడి జరిగిన నేపథ్యం ఏమిటి, అసలు ఎందుకు జరిగింది ఇది హిందువుల మీద అని మాకు అందిన సమాచారం ప్రకారము కావాలని అక్కడ మొత్తం 700 హిందూ కుటుంబాల గ్రామంలో ఉన్నాయి. అందరూ హిందువులే. ఒకతను ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే పరమతంలోకి వెళ్ళి అక్కడ అందరినీ పరమతంలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో శాంతి భద్రత సమస్యను తలెత్తుతూ అక్కడ గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రామిరెడ్డి మీద, అతని తండ్రి మీద, ఇంకా వాళ్ళ అనుచరుల మీద వీళ్ళు దాడి చేయడం జరిగింది. అది మాకు అందిన సమాచారం. ఇది హిందూ సమాజం మొత్తం మీద జరిగిన దాడిగా మేమైతే. నెల్లూరు మండలం న్యూ వేల్కోరు మోడల్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఎస్ నిర్మల విద్యార్థులపై అతి కిరాతకంగా వ్యవహరించారు. జూన్లో సీనియర్ అసిస్టెంట్గా జీడీ నెల్లూరు జెడ్పీ హైస్కూల్ నుండి బదిలీ అయ్యారు. 35 మంది విద్యార్థులపై కులం పేరుతో దూషిస్తూ డోర్ మూయించి బెత్తంతో చితకబాదారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరినా టీచర్ ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. స్థానికులు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయురాలితో భరించలేక కష్టపడుతున్నారు. వందలాది నిరుపేద విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ నుండి ఎలాంటి చర్యలు తీసుకోబడలేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ఈ ఉపాధ్యాయురాలిని కొనసాగిస్తే మరిన్ని విద్యార్థులు
ఉపాధ్యాయులు ఇబ్బందులు పడతారని భయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ విధమైన చర్య తీసుకోవాలో, పాఠశాలను మూసేయాలా చర్యలు తీసుకోవాలనే సమస్యలో ఉన్నారని భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యతా టూకేరా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన కృషిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ ఐక్యతా రన్లో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటారు. ప్రతి ఒక్కరూ దేశ భద్రతకు అంకిత భావంతో ఉండాలని సూచించారు. రన్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ నవీన్ వత్సల్ టొప్పో, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత పాల్గొన్నారు. సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందేశాన్ని నా తోటి దేశస్థులతో పంచుకొని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటిగ్రేట్ చేయడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వాల్యూస్, అదేవిధంగా ఈథోస్ని మనం లాస్ట్ అంటే ఎప్పటి నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చింది అప్పటి నుంచి మనం ఫాలో చేస్తున్నాం. పాల్గొని ఇది రన్ ఫర్ యూనిటీ విజయవంతంగా చేశారు. ఈరోజు మన దేశం సంబంధించి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి 150th జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ రన్ ఫర్ యూనిటీ కండక్ట్ చేయమని ఆదేశాలు వచ్చినాయి. సో ఆదేశం మేరకు మన జిల్లా వ్యాప్తంగా మనం జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబాబాద్ మరియు తొర్రూరు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఈ రెండు ప్లేసెస్లో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎస్ఎం పాషా లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామంలో తుఫాన్ ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస కేంద్రాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలోని 18 మంది బాధితులకు కూటమి ప్రభుత్వం బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ పల్లి శ్రీను తుఫాన్ వల్ల ముంపు ప్రాంతాలను గుర్తించి బాధితులను అత్యవసరంగా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. 3 రోజుల సౌకర్యాలపై బాధితులు ప్రశంసలతో ఆనందం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఇటీవల జరిగిన భారీ కారు చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా వారి వద్ద నుంచి 16,45,000 రూపాయల విలువైన దొంగిలించబడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరం ప్రారంభంలో జనవరి 15న
ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన కారు అపహరణకు గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ సీఐ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన వెంటనే కారు దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని చందర్ నగర్లో ఉందని గుర్తించారు. తక్షణమే అక్కడికి చేరి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వేరే నెక్స్ట్ డేనే మన కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఎటువంటి జనవరి నెల మన ఊర్లో జాతర జరిగింది కదా, ఆ జాతర రోజు అంటే 15/1/2025 రోజున మనకు గోడెగల్ల చెందినటువంటి ఆంజనేయులు గారు ఆయన హైదరాబాద్లో ఉంటారు. అందుతో పాటు దర్శనం కోసం రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఆయన బండి పార్క్ చేసి మామూలు దర్శనం కోసం అని చెప్పేసి తిరుపతిలోకి రావడం జరిగింది. ఆ క్రమంలో వేరే బయట నుంచి వచ్చినటువంటి బ్యాచ్ అతని యొక్క కీని దొంగతనం చేసి దాంతోపాటు ఆ వెహికల్ కూడా దొంగతనం చేయడం జరిగింది. సో మన దాని మీద వేరే నెక్స్ట్ డేనే మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఎటువంటి క్లూస్ లేవు. అంటే కీస్ పోగొట్టుకున్నాడో తెలియదు, లేదా కీస్ దొంగతనం చేశారో తెలియదు, ఆ వెహికల్ ఏ విధంగా మిస్ కూడా మనకు తెలియదు. కేవలము మనకు అది ఇన్ఫర్మేషన్ అంటే నేను ఫ్యామిలీతో పాటు నేను వచ్చానండి. వచ్చిన తర్వాత నా కీ అక్కడ మిస్ అయింది. నేను మైక్ కూడా అనౌన్స్ చేశాను. తర్వాత నా వెహికల్ వచ్చి నా వెహికల్ లేదని చెప్పాను. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా వచ్చిందంటే 9:30 వరకు మనకు వెహికల్ పోయిన విషయం కూడా అతను కూడా తెలియదు. అతను 9:30 చూసి మనకు చెప్పాను. సో మన 9:30 కంటే ఆ టైంలో పోయింది కాబట్టి మనం 8 నుంచి మన ఈ సీసీ కెమెరాస్ చూడడం స్టార్ట్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ అది 5:30 దాన్ని బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకుంటూ అప్ టు రాయచూర్ అవుట్కట్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ మన ఎమ్మిగనూరు నుంచి సుమారుగా 112-13 కిలోమీటర్ వరకు మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ మధ్యలో దాదాపు 100 నుంచి 200 సీసీ కెమెరాస్ మా టీమ్స్ అందరూ కూడా చాలా క్లియర్గా వెరిఫై చేసి వాటిని వెరిఫై చేసుకుంటే ఒక వైట్ కలర్ బండి, అంటే వాడి మన దగ్గర వెహికల్ దొంగతనం చేసిన తర్వాత సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్లో వాడికి తీసుకెళ్ళడం జరిగింది. అలా వెళ్ళేటప్పుడు మనకు వెహికల్ నెంబర్ ట్రేస్ కాలేదు. కానీ ఆ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని, ఆ వైట్ కలర్ని బేస్ చేసుకొని, స్పీడ్ని బేస్ చేసుకొని మేము ఇదే విధంగా కన్ఫర్మేషన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అప్ టు రాయచూర్ అవుట్పోస్ట్ వరకు వాళ్ళ యొక్క మూమెంటు కర్ణాటక. ఈ సంవత్సరం జనవరి నెల మన ఊర్లో జాతర జరిగింది కదా, ఆ జాతర రోజు అంటే 15/1/2025 రోజున తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2K రన్ కార్యక్రమాన్ని డీఎస్పీ చెంచుబాబు, పురపాలక సంఘం కమిషనర్ ఫజలుల్లా, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు అధికారులు ప్రతిజ్ఞ కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐలు సంగమేశ్వరరావు, బాబీ, ఎస్ఐలు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, నాగరాజు, ఆదిలక్ష్మి, పురపాలక సభ విద్యార్థులు, యువత పాల్గొన్నారు. చట్టాలను మన దేశంలో ఉండేటువంటి మహిళలను గౌరవిస్తూ చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లకార్డ్స్, అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అలాగే సైబర్ నేరాలు కానివ్వండి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నింటిని తగ్గించుకోవాలి, ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో మేమందరికీ చెబుతున్నాం. దయచేసి మీరు బైక్ నడిపేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, బైక్ నడిపేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. మన తోటి కనిపించేటువంటి ఆడపిల్లల్ని మన చెల్లెల్లాగానో లేకపోతే సహోదరుగానో ఆలోచించి ఎవరిని మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటి చేయొద్దు. అందరినీ సమానంగా, అందరినీ గౌరవించేటువంటి మంచి అలవాటుని, మంచి హృదయాన్ని పొందాలని, అందరినీ కలుపుకొని వెళ్ళాలని, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి హక్కుల్ని మనం కాపాడాలని అనే ఉద్దేశంతో ఈ ఒక మెసేజ్ని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐఎఫ్టీయూ శిబిరం 4 రోజులుగా కొనసాగుతుండగా జిల్లా అధ్యక్షుడు వెంకప్ప, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ విలేకరుల సమావేశంలో ఆదోనిలోని పరిస్థితులను వివరించారు. ఒకప్పుడు మిల్లులో ఫుల్ నైట్, ఆఫ్ నైట్ నడుస్తూ రోడ్లు బాగుంటున్నప్పటికీ ఇప్పుడు రోడ్లు ఘోరంగా మారాయని, గత మేనేజ్మెంట్ లాభాలను పిండుకోవడం, సామర్థ్యం తగ్గడం వల్ల సమస్యలు ఉద్ఘాటించినట్టు
ప్రైవేట్ రియల్ ఎస్టేట్ లాభాల కోసం చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ పీఎఫ్ రాజ్యాంగపరమైన హక్కు అని దాన్ని మేనేజ్మెంట్ హరించలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా యాజమాన్యం పట్టించుకోకపోవడం సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఐఎఫ్టీయూ నేతలు వెంకప్ప, ప్రసాద్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కానీ చట్టపరమైన హక్కు పీఎఫ్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన హక్కు. అది మా బాధ. ఎందుకంటే ఈ దేశంలో అంతో ఇంతో ఉందంటే పీఎఫ్ ఒక్కటే ఖచ్చితంగా పెట్టుకున్నటువంటి ఎటువంటి ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా పీఎఫ్ఏ భరోసా ఇచ్చేటువంటిది. ఆ పీఎఫ్ దాని పేరే ప్రావిడెంట్, అంటే భవిష్యత్తు నిధి. మళ్ళీ భవిష్యత్తు నిధినే కూడా పోవడం జరిగింది. ఐఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు లేబర్ ఆఫీసర్ కూడా పోవడం జరిగింది. పోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ గతంలో కూడా ధర్నాలు నిరసనలు జరిపినప్పుడు చర్చల పేరు మీద ఐఎఫ్టీ బృందాన్ని పిలుచుకొని కార్మికులను మాట్లాడి అయా ఒక నెల టైం ఇవ్వండి, నెల టైం ఇస్తే మేము పెండింగ్ ఏముండవు కట్టేస్తామని కూడా ఆ రోజు కూడా మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మరో నెల టైం అయిపోయినాక మరి మేనేజ్మెంట్ కలిస్తే కూడా కొద్ది కాలయాపన జరిగింది. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చర్చలు నిన్న నైట్ మాట్లాడినారు కాబట్టి మా బృందము ఇప్పటికైనా మేనేజ్మెంట్ దృష్టి పెట్టుకొని ఈరోజు కార్మికుల ముందు ఏ హామీ ఇస్తుందో ఆమెని నిలబెట్టుకోవాలా, నిలబెట్టి కంపల్సరీ పరిష్కరించాలని మార్గం చూడాలా, లేకపోతే మరి పోరాటం మరి పెద్ద ఎత్తున చేస్తామని తెలుపుతున్న. నా పేరు ప్రసాద్, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు. చేసుకొని కానీ చట్టపరమైన హక్కు పీఎఫ్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన హక్కు. అది మా బాధ. చేగుంట మండల కేంద్రంలో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించి 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చైతన్య రెడ్డి యువత భావి భారత తరానికి ముందుండాలి, ఎలాంటి చెడు అలవాట్లకు లోనవ్వకూడదని తెలిపారు. భారత ప్రభుత్వం 2014లో ఏక్తా దివస్ ప్రారంభించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 30 ద్వారా దేశ వచ్చని పటేల్ ఉక్కు మనిషిగా గుర్తింపు పొందినందున అన్ని సంస్థల సమన్వయం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పిఎస్సిఎస్ చైర్మన్ ఐత రఘురాములు, ఏఎస్ఏ శ్రీనివాస్, స్టాలిన్ నర్సింలు, సంఘ సేవకుడు ఐత పరంజ్యోతి, తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఎస్టీయూ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. యూనిటీ ఫర్ ఏక్తా దివాస్ సందర్భంగా యూనిటీ ఫర్ కండక్ట్ చేసుకుంటున్నాము. దీనికి సహకరించిన చేగుంట ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు సంతోషం. అదేవిధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ఐక్యతగా ఉండి భారతదేశం విశ్వగురువుగా ఉండడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు వేసుకుంటాం. పటేల్ జయంతి సందర్భంగా మరి 2K రన్ చేయుటను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ 2K రన్ను నిర్వహించడం చాలా సంతోషం. ఇది అవేర్నెస్. మరి ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే రన్నింగ్, వాకింగ్, యోగాను, సూర్య నమస్కారాలు ఏదైతే అది ఏదో ఒక ఎక్సర్సైజ్ రూపంలో ఒక నిజాంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీని స్మరించడం గర్వకారణమని, ఆమె దేశానికి చేసిన సేవలు అద్భుతమని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, వై వెంకటేశం, సుధాకర్, ఆంజనేయులు, భూమా గౌడ్, ప్రశాంత్. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జోహార్ ఇందిరా. అమర్ హే అమర్ హే. అది కరెక్ట్. మాజీ ప్రధానమంత్రి శ్రీ ఇందిరాగాంధీ గారి వర్ధంతి 41వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ
జోహార్ ఇందిరా గాంధీకి ఇందిరమ్మ అమర్ హే అమర్ హే. ఇది కరెక్ట్. అమర్ హే ఇందిరా గాంధీకి. కావలి పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎస్డీపీఓ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ అజిత్ వేజెండ్ల ఐపీఎస్ సూచనల మేరకు కావలి ఎస్డీపీఓ పి శ్రీధర్ నాయకత్వంలో నిర్వహించబడింది. రెడ్ క్రాస్ కావలి యూనిట్, కావలి ఏరియా ఆసుపత్రి సహకారంతో ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది స్వచ్ఛ త్యాగాలను స్మరించారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన కావలి ఎస్డిపిఓ ఆఫీస్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో లోకల్గా ఉండే మన గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రక్తదానం అన్నిటికన్నా కూడా చాలా గొప్పదానం. అందుకోసం చాలామంది ఆటో డ్రైవర్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు విల్లింగ్గా వాలంటరీగా రక్తదానం చేస్తున్నారు. ఇది మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం చాలా మంచిదని, వాళ్ళ ఒంటికి కూడా మంచిదని, సమాజానికి కూడా మంచిదని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి మంచిగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు కోఆపరేట్ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, మన కావలి గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డిఎస్పీ కావాలి. వినుకొండ పట్టణంలోని 30వ వార్డు సంజయ్ గాంధీనగర్ రోడ్డు పక్కన తెలుగుదేశం పార్టీ జెండాను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఘటనలో పార్టీ ఏర్పాటు చేసిన జెండా కర్రను విరగ్గొట్టి జెండాను పడగొట్టారు. స్థానిక నేతలు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసి దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. लोगों को कार चलाता सुना है, लंबा होना है, काला लोगों को तो काले लंबे लंबा होता है, ड्रिंकर होना है, बड़े होना बड़े इन जाति गाड़े हमासी बच्चा आगाने मालूम मुझे उसको वेट है सीपी बेटा नया కొట్టబోయాడు స్కూటీ మీద రెడ్డి చెయ్యెత్తాడు ఇక్కడ కనిపిస్తా. నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరగనున్న ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సమాజ స్థాపన కోసం పోరాడే ఐఎఫ్టీను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, కె విజయలక్ష్మి, వెంకటరమణ, రాంబాబు, వీరనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు ఈ యొక్క క్లాసులకి, కౌన్సిల్ సమావేశాలకి హాజరవుతున్నారు. మరి వారందరికీ కూడా భోజన వసతి ఏర్పాట్లు, అలాగే ఇక్కడ శిక్షణా తరగతులు వారంతా కూడా శ్రద్ధగా విని జయప్రదం చేసి తర్వాత వారి ప్రాంతాల్లో
ఆత్మ ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం. యు వెంకటేశ్వరరావు, IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి. భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU నిరంతరం కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం, కార్మిక రాజ్య స్థాపన కోసం పనిచేస్తూ ఉంది. సమసమాజ స్థాపన ద్వారానే కార్మిక రాజ్యం సాధించగలమని, దానికోసం నిరంతరం పోరాడుతూనే ఆ పోరాట చైతన్యాన్ని కార్మిక వర్గ శ్రేణులకు అందించడానికి రెగ్యులర్గా రాజకీయ తరగతులు నిర్వహిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర రాజకీయ తరగతులు రేపు నవంబర్ 1 నుంచి 3 వరకు 3 రోజుల పాటు రాజకీయ తరగతులు, 4వ తారీఖున రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని ఏలూరులో నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని విషయాలు చర్చించడం కోసం ఈరోజు విస్తృత జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇవాళ రేపు చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా నిర్దేశించుకొని ఈ 4 రోజుల పాటు జరిగే తేదీ నుండి 4వ తేదీ వరకు ఏలూరు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న IFTU రాష్ట్ర శిక్షణ తరగతులు కౌన్సిల్ సమావేశాలు జరపడానికి ఇప్పటికే మోంతా తుఫాన్ కారణంగా నిడమర్రు మండలం భువనపల్లి, చానమిల్లి గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో వరి పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆ పంట పొలాలను పరిశీలించి నష్టానికి సంబంధించిన వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తుఫాన్ వల్లనైన నష్టాన్ని న్యాయపరంగా పరిష్కరించి రైతులకు తగిన సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. దీంట్లో హార్డ్ నవ్వదు మరి ఎందుకు గట్టిపడుతుంది లోపల లాగా ఇది అలా ఉండిపోవటం వల్ల గింజ ఇంకా గట్టిపడుతుంది. యాక్చువల్గా ఇవన్నీ శాల మీద నుంచి వాళ్ళండి, ఒక చేను మీద నుంచి ఇంకో చేను మీద నీరు వెళ్ళాలి. ఈ నీరు దిగటానికి ఇది కిందకి వెళ్ళేటప్పటికి కింద చేను అన్నది పనికొత్తం కష్టమే. ఈ నీరు మీకు కనపడే మొత్తం మీరు మొన్న కొట్టించారు కదా కొల్లేరులో, మన పంది కూడా కొట్టాం. మా దగ్గర ఎమ్మెల్యే గారు చెప్పాం, అక్కడ మొత్తం జిల్లా అంతా మేడం, ఇక్కడ నాట్ ఓన్లీ ఉంటుంది. మేము రెడీ, మా ఏం అవార్డు ఎలా చేస్తారో మాకు కూడా అలాగా సపోర్ట్ ఉంటే రైతులతోనే చేస్తాం మేము కూడా. ఆ ఫండ్ అది కూడా అదంతా కూడా క్లియర్ చేశారు. ఇక్కడ కూడా ఇలా చేస్తే ఓకే ఓకే ఇది కోసేయాలి మేడం. కోసాక మీకు మనకి ఇప్పుడు సర్వే వచ్చింది కదా రెడీ కదా, దాన్ని డిజిటల్ సర్వే చేయించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.